ట్యాప్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా చాలా స్ట్రాంగ్ గా చేస్తున్నారని తెలియజేసుకుంటున్నాను. రైట్ మాట్లాడదామండి. మళ్ళీ లక్ష్మీ భార్గవ్ గారు మీరేమంటారు? ఈరోజు 11 కోట్లు దాదాపు 12 బాక్సులో దొరికాయి. మరి అటు A40గా ఉన్నటువంటి వరుణ్ చెప్పింది ఏంటంటే రాజకేశ్ రెడ్డి గారు చెప్తేనే ఇట్లా జరిగింది, దాచిపెట్టామని. మరి వర్ధమాన్ కాలేజీకి సంబంధించి అదే ఫామ్ హౌస్ ఎదుర్కొండేటువంటి ఆ కాలేజ్ యజమానులు ఎవరైతే ఉన్నారో విజయేందర్ రెడ్డి వీళ్ళు చెప్పినట్టు వాళ్ళకి సంబంధించినటువంటి ఫామ్ హౌస్లో దొరకడం, సులోచన ఫామ్ హౌస్లో తీగలాగితే తీగల బ్రదర్స్ డొంకలు కూడా కదిలాయా, ఏం చెప్తారు? చందు గారు నమస్తే అండి. థ్యాంక్ యూ ఫర్ నైస్ ఆపర్చునిటీ. అండ్ ప్యానెల్లో మెంబర్స్ అందరికీ, ప్రైమ్ నేను వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. బేసికల్లీ వైసీపీ మొదటి నుండి కూడా వాళ్ళ టార్గెట్ డబ్బులు దోచుకోవడం, దొరికింది దోచుకో. ఒక ఛాన్స్ ఇస్తే చాలు అని అంటే మనం అనుకున్నాం తండ్రి తల్లిగా లెగసీని కంటిన్యూ చేయడానికి ఒక్క ఛాన్స్ అడుగుతున్నారు అనుకున్నాం వాళ్ళ. కానీ ఆయన దోచుకోవడానికి ఒక చాయిస్ ఇవ్వండి అని చెప్పి ఇప్పుడు మన క్లారిటీగా అర్థమవుతుంది. ఇది వెరీ బిగినింగ్ నుండి కూడా అందరూ మాట్లాడుతున్నారు ఏపీ మొత్తం. ఎందుకంటే అధికారం వచ్చింది కాబట్టి అధికార పార్టీ వాళ్ళు నోళ్ళు పారేసుకుంటున్నారు, మా వాడు చాలా నీతివంతుడు అని చెప్పి వీళ్ళందరూ ఒకరు తప్పించుకొని ఒకరు వచ్చి నానా బూతులు మాట్లాడిన సందర్భాలు మనం అనేకం చూసాము. బట్ లిక్కర్ స్కామ్లో ఇవాళ కనిపిస్తున్న ఒక్కొక్క అంశాన్ని చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి నిజంగా నాకు చాలా ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, బ్రహ్మానందం వచ్చి ప్రతిసారి దొంగతనం చేస్తాడు, ఇమ్మీడియట్లీ దొరికిపోతుంటాడు. జగన్మోహన్ రెడ్డి ఆయన సొంత స్క్రిప్ట్ ఆయన రాసుకొని అంటే అది కూడా స్పష్టంగా ఎలా దొంగతనం చేయాలి, కొన్ని దొంగ ఆ మాత్రం టాలెంట్ అయినా ఉండాలి కదా. దొంగతనం చేసేవాడు, తప్పు చేసేవాడు దొరకకుండా చేయాలి. ఆ బిగినింగ్ నుండి కూడా వాళ్ళు చేస్తున్న పనులు ఏంటంటే ప్రతిసారి దొంగతనం చేయడం దొరికిపోతుంది, దొంగతనం చేయడం దొరికిపోతుంది. ఏమంటే ఈ టీడీపీ వాళ్ళందరూ మా మీద ఆపాదిస్తున్నారు, ఇటువంటి నిందలు ఇటువంటి ఆరోపణలు మా మీద చేస్తున్నారని చెప్పి వీళ్ళు చెప్పుకోవడం, ఇది పరిపాటు అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో జనాలకు కూడా ఇది అలవాటు అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఇంకొక మ్యాజిక్ ఏంటంటే ఇలా జనాలు మాట్లాడతారు, మళ్ళీ ఈ సానుభూతి నాకు వచ్చేస్తుంది, మళ్ళీ ఏదో ఒక ఇన్సిడెంట్ నేను ఒక స్క్రీన్ ప్లే అది చేసిస్తాను, మళ్ళీ మేము అధికారంలోకి వచ్చేస్తాం, సేమ్ పాలసీలు ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు ఏపీ ప్రజలు. ఏమంతా చెవులు పువ్వేసుకొని లేరు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు చాలా స్ట్రిక్ట్గా తీసుకున్నారు. ఏదైతే ఈ ధన దోపిడీ ఉందో, స్పెసిఫిక్గా లిక్కర్ దోపిడీ ఉందో దాని మీద చాలా ఫోకసింగ్గా ఉంది సిట్. అయితే దాని మీద ప్రతి ఒక్కటి దర్యాప్తు అవుతుంది. దీని వెనకున్న సూత్రధారి జగన్మోహన్ రెడ్డి అని అర్థం అవడానికి గవర్నర్ కింద ఆయనకి ఎప్పుడో దొంగలో పడిపోయిన చాలా రోజుల తర్వాత కుక్కలు మురిగినట్టుగా గవర్నర్ గారికి బాగా అయిపోయి ఆయన టూర్ కూడా వెళ్ళి వచ్చేసిన తర్వాత ఈయన ఆల్ ఆఫ్ సడన్ సతీవనతో వెళ్ళి పలకరించే పద్ధతి అని చూస్తుంటే గురువుడికి అర్థమైపోయింది, డెఫినెట్గా నేను లోపలికి వెళ్ళిపోతాను, ఇంకా నా పప్పులు ఇక్కడ ఉడకవు, ఇంకా నేను ఏం చేసినా మళ్ళీ నేను మంచోడుగా నేను ప్రూవ్ చేసుకోలేనేమో, ఇప్పుడు ఏం చేయాలి, ఈ అడ్డుత్రోవలన్నీ తొక్కేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం లేకపోతే ఢిల్లీ వెళ్ళిపోయేవాడు, ఆయన సూట్ కేసులు పట్టుకొని ఎక్కడెక్కడ లాబింగ్లు చేసి ఎవరెవరినో పట్టుకొని అదంతా చేస్తుండేవాడు. ఆ ఛాన్స్ కూడా లేకుండా పోయింది. బట్ మనం వేచి ఇంకా చూడాల్సిన పరిస్థితి లేదు. బిగ్ బాస్ ఇమ్మీడియట్లీ అరెస్ట్ అయితే అయిపోతారు. అంటే ఇప్పుడు దొరికిందంతా కూడా రకరకాల పేర్లు వస్తాయి తెర మీదకి. ఇప్పుడు దొరికిందంతా కూడా చిల్లర పైసలే, కానీ అసలైన వందల వేల కోట్లు హవాలా లాగా కొన్ని టెల్ కంపెనీల ద్వారా కూడా విదేశాల్లో ఉన్నాయనేటువంటి వార్తలు అప్పుడు ఆయన హౌస్ కట్టుకున్నాడు కూడా 22 బెడ్రూమ్లు ఏం చేస్తాడబ్బా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముక్కు మీద వేలేసుకున్నారు. ఇప్పుడు అర్థమవుతుంది ఇంకా ఎన్ని గోడలు కొడితే ఎక్కడెక్కడ ఎన్ని కట్టలు బయటకు వస్తాయో అన్ని కూడా త్వరగా వచ్చేస్తాయి, ఇదంతా కొలికి వచ్చేస్తుంది, ఎవరు భయపడక్కర్లేదు. లైట్ భార్గవ్ గారు, అసలు వైసీపీ స్టాండ్ ఏంటి చూద్దాం. చెప్పండి వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు ఎలా చూస్తారు మరి?